హాయ్ అండి, టైలరింగ్ నేర్చుకొని చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మీ సందేహాలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. బేసిక్ టూల్స్ నుంచి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకునేలాగా ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైలరింగ్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకి బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. మొత్తం కోర్స్ కంప్లీట్ చేస్తే మీకు ఒక డిజైన్ చూస్తే దాన్ని ఎలా స్టార్ట్ చేసి ఎలా స్టిచ్చింగ్ చేయొచ్చు అనేది మొత్తం ఐడియా వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి వర్క్ స్పేస్ చూసుకోవాలి. ఇంట్లోనే ఒక చిన్న రూమ్లో అరేంజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఒక చిన్న స్టోర్ లాగా పెట్టుకోవచ్చు. ఎలా అయినా సరే నీట్గా ప్లెజెంట్గా ఉండేలాగా చూసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్లో మనం టైలరింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే బడ్జెట్ ఎంతలో ప్లాన్ చేసుకోగలుగుతాము అనేది చూసుకోవాలి. బేసిక్గా వచ్చేసి 10,000 నుంచి స్టార్ట్ చేసుకొని 50,000 కనుక మనకు బడ్జెట్ ఉంది అంటే చక్కగా మనం బిజినెస్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. అలానే మనము ఏమేమి సర్వీసెస్ ఇవ్వగలుగుతాము అనేది చూసుకోవాలి. అంటే మనం ఇచ్చే సర్వీసెస్లో ఓన్లీ బ్లౌజ్ మాత్రమే ఇస్తామా, బ్లౌజ్ సర్వీసెస్, ఆల్టరేషన్స్, లేదంటే కిడ్స్ ఫ్రాక్స్, లేదు యూనిఫామ్స్, ఇలా మనం స్పెషల్గా ఏవి డిజైన్ చేస్తాము అనేది డిసైడ్ అవ్వాలి. ప్రైజింగ్ మనం చేసే దాంట్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి నియర్ బై ఉన్న మార్కెట్ని అబ్జర్వ్ చేసి మనం రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీతో కనుక వర్క్ ఇచ్చాము అంటే మనకి ఇయర్లీ కస్టమర్స్ని ఆకర్షించవచ్చు. ముందుగా మీ ఫ్రెండ్స్ అలానే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఆర్డర్స్ తీసుకోండి. వాళ్ళ ఫీడ్బ్యాక్తో మనం వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ప్రజెన్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వాట్సాప్ స్టేటస్, ఇన్స్టా రీల్స్, యూట్యూబ్, ఇలా మీరు చేసిన వర్క్ని సోషల్ మీడియాలో ప్రజెంట్ చేయండి. ఆఫర్స్ ఆర్ డిస్కౌంట్స్, మనకి ఫస్ట్ వచ్చిన 5 మెంబర్స్కి ఫ్రీగా ఆల్టరేషన్స్ చేస్తాము, లేదా చిన్న గిఫ్ట్ లాగా ప్లాన్ చేయొచ్చు, లేదా వచ్చిన కస్టమర్స్కి ఇంత % డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఇలాగా మనం కొన్ని ఆఫర్స్ ప్లాన్ చేసినా కూడా బాగుంటుంది. మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక బ్లౌజ్ డిజైన్ చేసాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉండాలి, అలానే ఫిట్టింగ్ చాలా బాగుండాలి. ఫినిషింగ్ అలానే ఫిట్టింగ్ నీట్గా వచ్చేలాగా చూసుకున్నాము అంటే కస్టమర్ సాటిస్ఫై అవుతారు. దాంతో మనకి మౌత్ పబ్లిసిటీతో ఎక్కువ మార్కెటింగ్ జరుగుతుంది. మీరు స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ ఆర్ డ్రెస్సెస్ని పిక్స్ సేవ్ చేసి పెట్టుకోండి. అలానే కస్టమర్ ఫీడ్బ్యాక్ని కూడా కంపల్సరీ తీసుకోండి. కంటిన్యూస్ లెర్నింగ్, ఇప్పుడు మనం ఒక కోర్స్ నేర్చుకున్నాము, కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బిజినెస్ స్టార్ట్ చేసాము. ఎప్పటికప్పుడు మార్కెట్లో ఎలాంటి డిజైన్స్ వస్తున్నాయి, కొత్తగా ఏ డిజైన్స్ కస్టమర్స్ ఇష్టపడుతున్నారు అనేది ఎప్పటికప్పుడు మనం తెలుసుకొని కొత్తగా కస్టమర్స్ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి మనం డిజైన్స్ చేయగలిగితే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇవి టైలరింగ్ బిజినెస్ మొదలు పెట్టడంలో తప్పనిసరి నేర్చుకోవాల్సినవి. ఇంతవరకు నేర్చుకున్న తర్వాత మీరు ఎవరి కోసం డిజైన్ చేసినా సరే ప్యాషన్తో చేయండి. అప్పుడు చాలా బాగా చేయగలుగుతారు. మీ బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ మీకు కనుక నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన పేజ్ని ఫాలో చేయండి.